బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీ హిల్స్ బైపోల్ హీట్ పెరుగుతుంది. సిట్టింగ్ సీట్ కోసం ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఇప్పటికే ఆ పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటుండగా ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ కసరత్తు వేగవంతం చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాజీనామాకు సిద్ధంగా ఉండమని దానంకు సంకేతాలు ఇచ్చినట్లుగా సమాచారం. జూబ్లీ హిల్స్తో పాటు ఖైరతాబాద్కు బైపోల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీ హిల్స్ బైపోల్ హీట్ పెరుగుతుంది. సిట్టింగ్ సీటు కోసం ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ తమ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఇప్పటికే ఆ పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుండగా ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ కసరత్తు వేగవంతం చేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ జూబ్లీ హిల్స్తో పాటు ఖైరతాబాద్కు కూడా బైపోల్ వచ్చే అవకాశం ఉందా? ఇంకా కోర్టు తీర్పు రాకముందే దానం నాగేందర్ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయడం వెనకాల ప్రధాన కారణం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే జూబ్లీ హిల్స్ సంబంధించి కూడా మాగంటి గోపీనాథ్ మరణంతో కూడా అక్కడ బైపోల్ అనివార్యమైంది. ఇక మరోవైపు ఖైరతాబాద్ సంబంధించి కూడా దానం నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. ఇప్పుడు సంబంధించి కూడా ఖైరతాబాద్ బైపోల్ కి సంబంధించి కూడా ఆయనను రాజీనామాకు సిద్ధంగా ఉండమని కూడా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా సాంకేతికాలు అందిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ అంశం పైన కూడా అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఇరువురు కలిసి కూడా హైకోర్టులో కేసు వేయడం జరిగింది. మరోవైపు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా సత్వరమే సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని కూడా స్పీకర్ కి సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొన్న స్పీకర్ కి సంబంధించి ఈ 10 మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఎందుకు సంబంధించి కూడా రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని పలు అంశాలపైన కూడా ఆయన నోటీసులు పేర్కొనడం జరిగింది. ప్రధానంగా దానం నాగేంద్రకి సంబంధించి కూడా స్పెసిఫిక్ గా ఆయనకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో ప్రధానంగా కేటీఆర్ కావచ్చు, అలాగే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఆయన బీఆర్ఎస్ బీఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ పైన సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేసిన నేపథ్యం ఉన్నది. కాబట్టి వీటన్నిటి ఆధారాలన్నీ కూడా సుప్రీంకోర్టులో ఈయన పైన ప్రత్యేకంగా రిట్ పిటిషన్ వేయడం జరిగింది. కాబట్టి న్యాయ నిపుణుల సంబంధించి కూడా సలహాల మేరకు ముందుగా అనర్హత వేటు పడితే ఖచ్చితంగా దానం నాగేందర్ పైన పడుతుందన్నట్టుగా కూడా కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక దీనికి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా దానం నాగేందర్ సంబంధించి కూడా తాను రాజీనామా చేయబోతున్నాను, తనకు మరోసారి నేను గెలుస్తాను, తనకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఏదైతే సాంకేతికాలు కాంగ్రెస్ హైకమాండ్ కావచ్చు, ఇక్కడ పీసీసీకి సాంకేతికాలు పంపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా ఈ చర్చ జోరుగా జరుగుతా ఉన్నది. హైకమాండ్ కి సంబంధించి కూడా రాజీనామాకు సిద్ధంగా ఉండమని కూడా సాంకేతికాలు పంపిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రేపు సీఎం రేవంత్ రెడ్డి ఇదే ఖైరతాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యం ఉన్నది. అక్కడ సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రేపు వినాయక చవితికి సంబంధించి కూడా ఖైరతాబాద్ వినాయక చవితికి సంబంధించి కూడా ప్రత్యేక పూజలో పాల్గొన్న అనంతరం కూడా ఖైరతాబాద్ సంబంధించిన కాన్స్టిట్యున్సీ లో తిరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా ఏదైతే ఖైరతాబాద్ తో పాటుగా జూబ్లీ హిల్స్ సంబంధించి కూడా ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక దానం నాగేందర్ కి సంబంధించి కూడా ఆయన డిసిషన్ ఏ విధంగా తీసుకుంటే గతంలో కొద్ది రోజుల నుంచి కూడా తను రాజీనామా చేయబోతున్నాను, మంత్రి పదవి హైకమాండ్ కోరుతా ఉన్నారు, తను రాజీనామా చేసి మరోసారి గెలుస్తాను, తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సంబంధించి ఖచ్చితంగా వేటు పడితే దానం నాగేందర్ పైన మొదటిసారిగా వేటు పడుతుంది. కాబట్టి ఈ దిశగా కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తా ఉన్నది. 2 బైపోల్లో ఒకేసారి గెలవాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన మేరకు కూడా ఆయన రాజీనామాకు సిద్ధంగా ఉండమని కూడా సాంకేతికాలు పంపిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇదే ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, ఖైరతాబాద్ కి సంబంధించిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నె గోవర్ధన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన రెడీగా ఉన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి కూడా తాను సిద్ధంగా ఉన్నాను కూడా సాంకేతికాలు పంపుతున్నారు. మరోవైపు బీజేపీ నుంచి చింతల రామచందర్ రెడ్డికి సంబంధించి కూడా బరిలో ఉన్నట్టుగా కూడా ప్రకటిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ 2 బైపోల్ కి సంబంధించి కూడా ఒకేసారి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.